మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశులైన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృషభ రాశి వాళ్లకు నేను ఇంతకుముందు మేషం గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. ద్వాదశ రాశుల వాళ్ళకు కాలసర్పదోష ప్రభావం నడుస్తూ ఉంది. అది ఈ రాశికి కూడా వర్తిస్తుంది. ఈ రాశ్యాధిపతి ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. ఈ రాశికి లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి: శని, కుజ, బుధ, రవి. ఈ రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశికి చతుర్థంలో కేతు ఉన్నాడు, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఓవరాల్గా తీసుకుంటే ఈ ఒక కాలసర్పదోషం తప్ప మిగతా ఈ రాశికి బాగానే ఉంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే కాలసర్పదోషం అంటే రాహుకేతుల మధ్యలో అన్ని బంధించబడ్డాయి. 10వ ఇంట్లో రాహు చాలా దిగ్బలాన్ని పొందాడు, మూల త్రికోణ రాశిలో ఉన్నాడు, చాలా మంచివాడు రాహు. ఇంకా 4వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు వీళ్లకు గృహ వాతావరణంలో కాస్త అన్కంఫర్ట్స్ ఉంటాయి, సొంత గ్రామంలో కొంత అన్కంఫర్ట్స్ ఉంటాయి. ఆస్తులు ఏదన్నా ఆస్తులు సంబంధించినటువంటి ఖర్చులు కానీ, లేదంటే ఏదైనా చేయాల్సిన పనులు ఆగిపోవడం కానీ, ఇండ్లు రిపేర్ చేయాలన్నా, కొత్త ఫ్లాట్ కొనాలన్నా, లేదా ఇంటినే రీమోడలింగ్ చేయాలన్నా, ఇవన్నింటిలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అనవసరంగా డబ్బులు అప్పుడు పెట్టేసినాము ఎందుకు, ఇప్పుడు కొద్ది రోజులు పోయింటే బాగుందని అనిపిస్తుంది. అంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం ఉంటుంది ఎవరికైనా సరే. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం ఉంది, శని ఎక్కడుంటే అక్కడ బాధ ఉంది, కుజుడు ఎక్కడుంటే అక్కడ ధైర్యం ఉంది, గురువు ఎక్కడుంటే అక్కడ డబ్బులు ఉంది, శుక్రుడు ఎక్కడుంటే అక్కడ లగ్జరీ ఉంది, రాహువు ఎక్కడుంటే అక్కడ మోసం ఉంది, బుధుడు ఎక్కడుంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఉంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంది లైఫ్కి సంబంధించి. ఎక్కడన్నా ఉన్నాయి అక్కడ సంబంధించినటువంటి ఎనర్జీస్ ఇట్లా ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఆటంకం ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. 4వ ఇల్లు అంటే సొంత ఇల్లు అని అర్థం. ఆస్తులు, కారు లేదా వెహికల్స్, సొంత గ్రామము, బంధువులు, ఇవన్నిట్లో ఆటంకం ఉంది. ఈ కేతు యొక్క ఆటంకాన్ని తొలగించుకోవాలి. ఏం చేయాలి? విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళిద్దరి కంట్రోల్లో కేతు గ్రహం ఉంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఇద్దరు నిలుచుకుంటారు కదా, బ్రదర్స్ లాగా, అన్నదమ్ములు ఇద్దరు ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పెట్టి పూజ చేయాలి. లేదా వినాయకుడు గుడి పైన జెండాలు, ఫ్లాగ్స్, కాషాయం రంగు జెండాలు కట్టచ్చు. వినాయకుడు నైవేద్య ప్రియుడు కాబట్టి కొబ్బరికాయ, అరటిపండు, తేనె, కలకండు, ఇంకేదో నేచురల్గా ఉన్న ఫుడ్ సమర్పించి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. లేదు తల్లినలు తీసేస్తే ఇంకా మంచిది, గుండు కూడా వేస్తే మంచిది ఈ మాసంలో. అంటే తల్లిలు అంటే మన వెంట్రుకలు కేతు గ్రహమే, మన గోర్లు రాహు, మన పండ్లు కుజుడు. అంటే ఎక్స్టర్నల్ బోన్స్ అంటారు వీటిని, బయటికి కనిపించే ఎముకలు ఇవి. మనం ఎముకలు ఎక్కడ ఉన్నాయంటే శరీరం లోపల ఉంటాయి అనుకుంటాం, పైన కూడా మనకు కనిపిస్తున్నాయి ఎముకలు, పండ్లు, గోర్లు, వెంట్రుకలు. ఇది కేతువు, ఇది రాహువు, ఇది కుజుడు. కాబట్టి కేతువు 4వ ఇంట్లో ఆటంకం ఇస్తున్నాడు కదా, తల్లినీళ్ళు తీసేయాలి. ఎక్కడ? ఓ కాణిపాకంలోనూ లేదా సుబ్రహ్మణ్య స్వామాలలోనూ ఇచ్చేయాలి. వాళ్ళ కంట్రోల్లో కేతు ఉన్నాడు కాబట్టి. మనకు సౌందర్యాన్ని త్యాగం చేశాం కదా, మనకు ఇష్టమైనది మనం వదిలేస్తే మనకు అవసరమైనది మనకు వస్తుంది. అంటే ఉన్న సంతోషం పోయి లేని ఆనందం వస్తుందని అర్థం. ఉన్న సంతోషం తీసేస్తాం, అప్పటి వరకు లేని ఆనందం వస్తుంది. ఇవి లాజిక్స్, పరిహారాలు అంటారు వీటిని. ఇది కేతు గ్రహానికి. మీదంతా బాగుంది. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటే ఈ వృషభ రాశి వారికి ఏ వ్యాపారంలో బాగుంటుందంటారు? వృషభ రాశి వాళ్లకు మామూలుగా వృషభానికి అధిపతి శుక్రుడు, తులారాశికి కూడా అధిపతి శుక్రుడే. ఈ 2 రాశులు శుక్రుడివే. ఇప్పుడు తులారాశి అంటే ఏమి? త్రాసు. త్రాసు అంటే ఏమి? దాన్ని అనాదిగా భూమి పుట్టిన మొదలు దాంతో వ్యాపారం చేసేది. తక్కడ పడితే వాళ్ళు వ్యాపారం చేసినట్టు. కాబట్టి దానికి సంబంధించిన గ్రహము 12వ స్థానంలో ఉంటూ తులారాశిని చూస్తూ ఉంది. లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార నైపుణ్యం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి, మన వృషభ రాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. కాబట్టి ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో తేలుతుంది ఆ విషయం. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో 7వ స్థానం ఎలా ఉంది, శుక్రుడు ఎలా ఉన్నాడు, తులారాశి ఎలా ఉంది, ధనకారకుడైన గురు శుక్రులను చూడాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసుకోవాలనుకుంటే వీళ్ళ సామర్థ్యంతో అయినట్టు ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉంటారో వాళ్ళకి ఆయా వృత్తుల్లో అభివృద్ధి అనేది ఇప్పుడు వస్తుంది. ఫండ్ జనరేట్ అవుతుంది. బ్యాంక్ లోన్ ట్రై చేస్తే అవుతుంది ఇప్పుడు. లేదంటే వీళ్ళకి బ్యాంక్ లోన్ అంటే ఇప్పుడు బ్యాంకులే ఒకప్పుడు లోన్లు ఇస్తా ఉన్నాయి.
నమ్మితే ఇస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ దండిగా వచ్చేసాయి. గోల్డ్ పెడితే అది కూడా లోనే కదా. బ్యాంక్లో ల్యాండ్ పెడితే డబ్బులు ఇస్తారు, గోల్డ్ పెట్టినా డబ్బు ఇస్తారు, అది కూడా లోనే లెక్క. మనం ఏదైనా ఒకటి పెట్టి షూరిటీగా తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు గురువు శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు అంటే మనకు గోల్డ్ డైమండ్స్ అంతా వస్తారు. గురు శుక్రుడు ఇద్దరు ధనకారకులే. కాబట్టి వీళ్ళకి కావాలని పెట్టుబడులు కూడా దొరుకుతాయి. పెట్టుబడులు దొరికినప్పుడు వీళ్ళకి ఇంటర్ సామర్థ్యం బాగుంటుంది. మంచి ప్లానింగ్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకున్నంత ప్లానింగ్ ఏ రాశికి ఉండదు. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేసేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు. ఆలోచించుకుని ఏది చేయరు. జాగ్రత్తలు తీసుకోవడం వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. ప్లాన్గా చేస్తారు, సక్సెస్ కూడా అవుతారు. గ్రహస్థితి అనుకూలం ఉన్నప్పుడు మనం ఇవే చెప్పాల్సింది. కొంతకాలం తర్వాత వృషభ రాశి కానీ గ్రహాలు ఇప్పుడు చెప్తున్న విధంగా తారుమారైనప్పుడు అప్పుడు జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. ఈ మాసం బాగానే ఉంది, ప్రొసీడ్ అవ్వచ్చని చెప్తున్నాం. కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఈ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే ఎవరిని నమ్మకూడదు. ఎన్నో చెప్తారు సమాజంలో, ఎవరు అవసరానికి వాళ్ళు ఉంటారు. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోవడానికే ఉన్నారు. ఆ దోచుకునే నిజాయితీ ఉంటే చాలు. దోచుకోవడం నిజాయితీ ఎట్లా? మీరున్నారు, మీకేదో నాతో అవసరం ఉంది, లేదు నాకేదో మీతో అవసరం ఉంది, మీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి, ఇద్దరికి బెనిఫిట్ అయ్యేట్టుగా ఏదైనా చేయాలి. మీకు పూర్తిగా మీకు అన్యాయం జరిపేసి నాకే బెనిఫిట్ జరగాలనుకున్నప్పుడు అది మోసం చేసినట్టు లెక్క. ఇలా జనాలు లేరు కదా. ఈ సమయంలో అవకాశవాదులు వస్తారు అని అర్థం. అవకాశవాదం అంటే అవసరం తీర్చుకుని వదిలేసే వాళ్ళు వస్తారని అర్థం. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. గరుక్మంతుని ఆరాధించాలి. గరుడ ఆరాధన చేయడం వలన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గరుక్మంతుల వారి విగ్రహం ఉంటుంది. వెళ్ళి నమస్కారం చేసుకుని అగరబత్తులు వెలిగించడము, దీపం పెట్టడము, ఏదైనా అరటి పండ్లతో ఒక మాల తయారు చేసి దండలాగా స్వామివారి మెడలో వేయడము, మన జాతకము లేదా డాక్యుమెంట్స్ బండి కీసో ఉంటే ఆయన పాదాల కాడ పెట్టి నమస్కారం చేసి తీసుకోవడము. దానికి నెగిటివ్ పోతుంది. గద్ద కనిపిస్తే ఆకాశంలో నమస్కారం చేసుకోవడము, ఓ గద్ద ఫోటో తెచ్చి ఇంట్లోనే తగిలించుకోవడము, గ్రద్ద ఉన్నటువంటి రింగు, డాలరు, టాటూ లాంటివి వేసుకోవడము. గ్రద్ద ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఎందుకు పెట్టుకోకూడదు? మహావిష్ణు వాహనం కదా. మనం లాజిక్స్ చెప్పిస్తున్నాం. దీనికోసం ఇలా గరుడ పూజ చేస్తాం, ఒక 50,000 అడగడం లేదు కదా. మనము ఎవరికి వాళ్ళు చేసుకోవాలండి. జ్యోతిష్యం అనేది ఖర్చులు పెట్టేదే అని కాదు. తక్కువ ఖర్చులతోనే ఖచ్చితమైనటువంటి పరిహారాలు చేసుకుని అధిగమించవచ్చు అనేది. దేవుని మనసు గెలిచేది పరిహారం అంటే. కొన్ని ఉంటాయి ఖచ్చితంగా పెట్టాలి, రారు, వాటికే పెట్టాలి. కానీ పెట్టగలిగే శక్తి ఉన్నప్పుడే పెట్టాలి. కానీ పట్టిన దానికంతా పరిహారాలు ఇంత ఖర్చు అంత ఖర్చు చెప్పకూడదు. నిజంగా డబ్బు ఉంటే కూడా పరిహారం ఖర్చుల్లో పెట్టకూడదు, చెప్పకూడదు. డబ్బు ఉంది కదా వాళ్ళకి ఏం ఖర్చు పెట్టిద్దామంటే వాళ్ళకి మాత్రం ఊరికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక లాభంలో 4 గ్రహాలు ఉన్నాయి. చాలా విశేషంగా రాజయోగం వీళ్ళకు. వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడు, ఇది ఇంకా సూపరు. వ్యయంలో శుక్రుడు ఉంటే సూపర్ అంటే ఏంటంటే 12వ స్థానంలో శుక్రుడు అన్ని రాశి భావాల్లో కన్నా 12వ రాశిలో శుక్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు వ్యక్తిగత జాతకంలో కూడా వాళ్ళంత లగ్జరీ పర్సన్ ఇంకొకరు ఉంటారు ప్రపంచంలో. 12వ ఇంట్లో శుక్రుడు పుట్టిన వాళ్ళు ఈ భూమి పైన అన్ని సౌకర్యాలు అనుభవిస్తారని అర్థం. అందుకు 12వ స్థానంలో గ్రహాలు ఉండకూడదు, కానీ శుక్రుడు ఉండాలి. శుక్రుడు ఉండగా పుట్టినోడు లగ్జరీ లైఫ్ ఉంటుందా? ఇంకా వాళ్ళు పడుకుంటే అన్ని వాళ్ళ కాళ్ళ కాడికి వస్తాయి. 12వ స్థానం అంటే కాలపురుషుడికి పడుకునే స్థానం. అది శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు కదా, ఆయన కాళ్ళ కాడ ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే ఎవరు? శుక్రుడు. 12వ స్థానంలో శ్రీ మహావిష్ణువు పాదాల కాడ లక్ష్మీదేవి కూర్చుంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉంటే లక్ష్మీదేవి వీళ్ళకి ఇంట్లో వీళ్ళకి ఉంటుంది. మహావిష్ణువు సాక్షాత్ పడుకున్నట్టు లెక్క, లక్ష్మీనారాయణ ఉన్నట్టు లెక్క. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రుడు అంటే మంచి రాజయోగం అని అర్థం. స్త్రీ శయ్య సౌఖ్యము అంటారు. బెడ్రూమ్ కదా. చక్కగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకు మంచి భార్య వస్తుంది, ఆమెతో మంచి సంసార జీవితం బాగుంటుంది. ఆ భార్య వచ్చిన ములుకుని అదృష్టకరంగా ఉంటుంది. పెళ్ళైన ములుకుని బాగా సెట్ అయిపోయింది అంటారు. లేదా అమ్మాయి ఉంటే మంచి భర్త వస్తాడు, చక్కగా మంచి హనీమూన్ వెళ్తారు. శుక్రుడు అంటే కాముకత్వానికి కారకుడు. కాబట్టి ఈ బెడ్ కంఫర్ట్స్ అనేవి బాగుంటాయని అర్థము. కాబట్టి ఈ శుక్రుడు 12వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకు ఉండడము చాలా చాలా మంచిది. అందులో ఈ వృషభ రాశి అంటేనే ఇది అట్రాక్టింగ్ రాశి. ఇది దీనంత అట్రాక్టింగ్ రాశి 12 రాశిలో ఏది లేదు. ఆ రాశిలోనే శ్రీకృష్ణుడు వారు పుట్టారు. 16,000 మంది అట్రాక్ట్ అయ్యారు ఆయనకి. గోపికలు, 8 మంది భార్యలు, వీళ్ళంతా కాకుండా మళ్ళీ ఒక ప్రియురాలు రాధాదేవి. ఎంత అట్రాక్షన్ ఉండాల వృషభరం అంటే. దానికి 12వ ఇంట్లో మళ్ళీ శుక్రుడు. కాబట్టి అయ్యో 12వ శుక్రుడు వ్యయస్థానంలోకి నష్టంలోకి ఏం లేదు. ఆయన అక్కడ పండగ చేసి వెళ్ళిపోయేస్తాడు.
కాలసర్పదోషాన్ని పరిహారం చేసుకోవాలి. రెండో ఇంట్లో గురువు ఉన్నాడు, చాలా మంచిది. గోచారీత్యా గురువు రెండో ఇంట్లో చాలా మంచివాడు. ఈ రాశికి అష్టమాధిపతి రెండులో ఉన్నాడు. రెండులో ఉన్నప్పుడు ఆయన గోచారీత్యా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అష్టమాధిపత్యం వల్ల కొంత అన్కంఫర్ట్ ఉంటుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ పరంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు వృషభ రాశి వారికి? ధనపరంగా అన్నారు కాబట్టి ఎవరైనా సరే రాశి ఫలితాలు చూసేందుకు మనకి ఈ నెల ఏమైనా డబ్బులు వస్తుందని చెప్తున్నారా? ఆయన ఏమన్నా ఈ మాసం మనకి ఏదైనా అయ్యే పని చెప్పే మనం ప్రయత్నిస్తున్న అవుతున్నాయి లేదని అన్ని డబ్బుల పైన ఆధారపడి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రాశికి రెండో ఇంట్లో ఉన్నారు గురువు ఉన్నాడు, 12 ఇంట్లో ఉన్నారు శుక్రుడు ఉన్నాడు, 11 4 ఉన్నాయి గ్రహాలు. అంటే ఈ రాశికి వెనక ఒక శుక్రుడు, ఈ పక్క ఒక గురువు, ఇద్దరు గురువులే. ఈయన రాక్షసుల గురువు, ఈయన దేవతల గురువు. అంటే ఇద్దరు గురువుల మధ్యలో వృషభ రాశి ఉంది. ఈయన ధనకారకుడు, ఈయన ధనకారకుడే, అంతే కదా. ఈ పక్క ఒక బ్యాంక్ ఉంది, ఈ పక్క ఒక బ్యాంక్ ఉంది, ఇద్దరు ధనకారకులు కాబట్టి ధనపరంగా అద్భుతంగా ఉంది. శుభార్గళం ఉంది. శుభార్గళం అంటే రాశికి రెండు వైపులా శుభగ్రహాలు ఉంటే శుభార్గళం, రాశికి రెండు వైపులా పాపగ్రహం అంటే పాపార్గళం. పాపగ్రహాలు ఉండకూడదు, శుభగ్రహాలే ఉన్నాయి. కాబట్టి ధనపరంగా బాగుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని, ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి యొక్క ప్రభావము వీళ్ళకి లాంగ్ రన్ లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రిలీజ్ అవుతాయి, గ్రహాల నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినవి మెటీరియల్ అయ్యి వీళ్ళకు ఫ్యూచర్ తయారయ్యడానికి లాంగ్ రన్ లో చాలా బాగా మంచి ఫ్యూచర్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఈ నెలలో ఉంది గ్రహాలను మాత్రాన టకటక అనేసి ఏదో ఎవరో వచ్చి ఇంటికి డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యి రాబోయే రోజు విపరీతమైనటువంటి ఆపర్చునిటీస్గా మారిపోతాయి. నేను అప్పుడు స్టార్ట్ చేసిన వ్యాపారం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటారు కదా, అంటే మంచి టైంలో స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు చేసే పనులన్నీ కూడా ఫైనాన్షియల్గా మారిపోతాయి లైఫ్. కాబట్టి ధనపరంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, ఇంకా వివాహపరంగా, ఇంకా పిల్లల విషయంగా కూడా బాగుంది. ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ మాసంలో ప్లాన్ చేసుకుంటే, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే బాగుంది. ఇంకా ఇతరత్ర ఏమి పీడలేం లేవు. ఒక కాలసర్పదోషం ఉంది, సమాజం అనేది అవకాశాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఎవరో ఎన్నో కష్టాలు చెప్తారు, కానీ మీరు వాయిదాలు పెట్టాలి. ఎలా పెట్టాలి వాయిదాలు? మాకు ఒక పూజ ఉందండి, అప్పటి వరకు మేమేం చేయకూడదు, అందువల్ల నియమం పెట్టుకున్నాము, ఒక వ్రతం పెట్టుకున్నాము అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. లేకపోతే నాకే ఎవరైనా 1 లక్ష రూపాయలు డబ్బుడితే నాకే 5 లక్షలు కావాలని ట్రై చేస్తున్నాను, మరి నీకు 100 లక్ష రూపాయలు నేనే ఇవ్వగలను, నా అబద్ధమని చెప్పి తప్పించుకోవాలి, అంతే కదా. లేదంటే వాళ్ళకి ఇచ్చినామంటే పోతుంది. ఇప్పుడు కాలసర్పదోషం ఉన్నప్పుడు ఏమవుతుంది, నష్టాలు జరుగుతాయి. లేదు పోతే పోతుంది, మేము ఇస్తామంటే ఇచ్చుకోండి, అది వాళ్ళ వ్యక్తిగతం, అది మనం చెప్పలేము. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. మరి ఆరోగ్యపరంగా దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేయొచ్చండి. దూర ప్రయాణాలు ఉన్నటువంటి మంచి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇందులో 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే ఫారెన్లో ఉన్నాడు శుక్రుడు. వెళ్ళి రావచ్చు, ఏదన్నా మంచి బ్యాంకాక్ లేదంటే శ్రీలంకో, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న దేశాలు కాకుండా వేరే దేశాలకు వెళ్ళి రావచ్చు, వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం ఉంటుంది. ఈ భారతదేశంలో కూడా దూర ప్రాంతానికి కూడా వెళ్ళి రావచ్చు, వెళ్ళొచ్చే సౌకర్యం ఉంది, ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మేము అంత డబ్బులు లేదండి, ఈయన దూర ప్రాంతాలు ఫారెన్ వెళ్ళమంటున్నాడు, లేదంటే హిమాలయాల టూర్ వెళ్ళమంటున్నాడు, సమ్మర్ స్టార్ట్ అయింది కదంటే ఎవరో చీటీ వేసుంటారు, టూర్ సంబంధించిన చీటీలు వేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ అందరూ చీటీ సభ్యులందరూ కూడా ఆ చీటీ డబ్బులతో టూర్ వెళ్ళొస్తారు. ఒకేసారి డబ్బులు పెట్టిన కాదు, నెలకింత అని వేసి. అందులో ఒక వ్యక్తి పోలేడు, నా బదులు ఎవరైనా పంపిస్తాను, వీళ్ళకి వస్తుంది ఆఫర్, నువ్వు నాకు మళ్ళీ నువ్వు వెళ్ళిపో, ఆ టీ వేస్ట్ అవుతుంది, అట్లా వస్తాయి అవకాశాలు. కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ మాసం బాగుంది, కాలసర్పదోషం జాగ్రత్త తీసుకోవాలి. మరి అన్ని రంగాల వారు ఈ మాసంలో ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటే? అన్ని రంగాల వాళ్ళు, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ దైవాన్ని పూజించాలంటే గరుత్మంతుని ఆరాధించాలి. కాలసర్పదోషం నడుస్తూ ఉంది కాబట్టి గరుడారాధన ఎక్కువ చేసుకోవాలి. గరుడారాధన ఎలా చేసుకోవాలి కూడా చెప్పాను నేను. చక్కగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎదురుగానే ఉంటాడు కాబట్టి తిరుమలలో ప్రతి పౌర్ణమికి గరుడ సేవ చేస్తారు. ప్రతి పౌర్ణమికి గరుత్మంతుడి వాహనం పైన వెంకటేశ్వర స్వామి ఊరేగింపు చేస్తారు, 4 మాడవీధులు. వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రావచ్చు. అద్భుతం, సర్పదోషం పోతుంది. ఒకవేళ మేము ఇంట్లోనే పెట్టి పూజ చేసుకుంటాము అంటే గరుడ విగ్రహం మన దగ్గర దొరుకుతుంది, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం మేము ఇస్తున్నాం, దానికన్నా తెప్పించుకోవచ్చు. తెప్పించుకోగలిగిన వాళ్ళు, లేదంటే గుళ్ళోకి వెళ్ళి చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సలహా, పరిహారము. మిగిలినంతా బాగానే ఉన్నాయండి. దోషాలు ఎక్కువ చెప్పేది నీకు లేదు, ఇక్కడ ఉంటే మనం చెప్పచ్చు, లేదంటే ఎట్లా చెప్తాం.
గురుగారు మొత్తం మీద ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.